పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 38వ అధ్యాయం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయును కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్న వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను. చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతును వెళ్ళుచున్నానని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పో మార్గంలో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చినట్లు నాకేమిచ్చదు అని అడిగాను. అందుకు అతడు, నేను మందల్లో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కొదవ పెట్టినడలా సరే అనెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదవ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతికరయును అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కొదవను పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేష ఎక్కడ ఉన్నదని ఆ చోటు మనుషులను అడుగుగా వారు, ఇక్కడ వేష యువతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేష యువతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనల్ని అపహాస్యము చేసిదిరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపి తిని ఆమెని కనబడలేదు గనుక రమారామి 3 నెలలు అయిన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటికి తీసుకురండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించును. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రసవించున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రస్థాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చనని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరసు అని పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చను. అతనికి జరహు అని పేరు పెట్టబడెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.